14 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. అక్టోబర్ 2వ తారీఖున కిడ్నాప్ అయ్యాడు. ఆ తర్వాత బ్లేడు గాయాలతో ఇంటికైతే తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు అతనికి చికిత్స చేయించుకొని అక్కడితో వివాదం ముగిసింది అనుకున్నారు. కానీ సరిగ్గా ఆ ఘటన తొలి కిడ్నాప్ జరిగిన 2 నెలల తర్వాత మరోసారి అదే బాలుడు కిడ్నాప్కి గురయ్యాడు. డిసెంబర్ 8వ తారీఖున కిడ్నాప్కి గురయ్యాడు బాలుడు. ఇప్పటి వరకు కూడా దాదాపు కిడ్నాప్ జరిగి రెండోసారి కిడ్నాప్ జరిగి 3 వారాలకు పైగా సమయం అవుతున్నా కూడా ఇంతవరకు కూడా బాలుడి ఆచూకీ అయితే తెలవలేదు. ఈ ఘటన మరెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా డొంకాడ మండలంలో చోటు చేసుకుంది. అయితే అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అసలు ఆ కిడ్నాప్ అయిన బాలుడు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయనగరం జిల్లాలోని డొంకాడ మండలం గెద్దవారి పాలెంకి చెందిన ఒక రైస్ మర్చెంట్ కుమారుడే ఈ 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్కి గురయ్యాడు. అయితే ఈ 14 ఏళ్ల నందకిషోర్ అనే కుర్రాడు నిజానికి అక్టోబర్ 2వ తారీఖు సాయంత్రం ఇంటి నుంచి ఆడుకుంటానని తన తల్లికి చెప్పి బయటికి వెళ్ళిన కుర్రాన్ని ఒక 4 వ్యక్తులు కారులో బంధించి కిడ్నాప్ చేసినట్లుగా తల్లిదండ్రులు అయితే ఇప్పుడు తెలుపుతున్నారు. అయితే మరి ఆ టైంలో ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదంటే పిల్లాడికి చదువుకు సంబంధించి ఏమైనా అడ్డంకులు వస్తాయేమో, బాలుడి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందేమో అని కేసులు అవి అని తిరిగితే సో దానిపైన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అలాగే పోలీసుల నుంచి కూడా సలహాలు తీసుకొని దాని మీద కేసే మొద్దు అని బాలుడు క్షేమంగా అయితే ఇంటికి తిరిగి వచ్చాడు కదా అని తల్లిదండ్రులు అయితే అక్కడికి గమనున్నారు. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత డిసెంబర్ 8వ తారీఖున మరొకసారి నందకిషోర్ అనే బాలుడు అయితే కిడ్నాప్కి గురయ్యాడు. ప్రస్తుతం అతని ఆచూకీ అయితే ఎక్కడా లేదు. డిసెంబర్ 8వ తారీఖున వాళ్ళ షాప్లో తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ రైస్ మర్చెంట్ షాప్లో ఉన్నారు. అయితే ఆ షాప్లో తల్లిదండ్రులకి తన సైకిల్ని రిపేర్ చేయించుకుంటానని చెప్పి బయటికి వెళ్ళాడు ఆ బాలుడు నందకిషోర్. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. తన సైకిల్ అయితే ఒక హైవే పక్కన దొరికిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి ఆ బాలుని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయం ఇప్పటి వరకు కిడ్నాప్ జరిగి దాదాపు 20 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం అయితే లేదు. దీనిపైన పోలీసులకు కూడా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా నందకిషోర్ కోసం వెతుకుతున్నా, ఎంతగా ప్రతిరోజు తిరుగుతున్నా కూడా అతని ఆచూకీ అయితే దొరకడం లేదు. ఇంతకీ ఇది పోలీసులకు కూడా ఒక ఛాలెంజింగ్ కేసు లాగా మారింది. ఇంతకీ అసలు నందకిషోర్ అనే బాలుడు కిడ్నాప్కే గురయ్యాడా, అసలు అతనికి ఏమైంది అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. వరుసగా 2 సార్లు ఒకే బాలుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతకీ అసలు తమ కుమారుడు ఎలా ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు తమ బాలుడిని ఆ తల్లి మాత్రం కన్నీరు పెట్టుకుంటూ నా కుమారుడు ఎక్కడా అని పోలీసులను ప్రశ్నిస్తూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తే అందరికీ కంటతడి పెట్టుకునే దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నా కుమారుడు ఎక్కడ, తను కిడ్నాప్ అయిపోయి దాదాపు 20 రోజులు పైగా గడిచిపోయింది, అసలు నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా లేడా, అసలు ఉన్నాడా లేడా అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతున్న ఆ దృశ్యాలు అయితే అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. మరి ఈ నందకిషోర్ అనే బాలుడు కిడ్నాప్ అయి 20 రోజులుగా ఇంకా ఆచూకీ లభించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.